ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కామారెడ్డి జిల్లా జుక్కల మండలం కౌలాస్ నాలా ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి క్రమంగా వరద పెరుగుతోంది. ఎస్ఆర్ఎస్పీలోకి ప్రస్తుతం 2900 క్యూసెక్ల వరద వస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 44.5 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇక ఇవాళ సాయంత్రానికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రెజెంట్ లెవెల్ అయితే 457.83 ఉంది. ఇంతకు ముందే ఒక గేట్ ఓపెన్ చేసాము. ఆల్మోస్ట్ 5-10 క్యూసెక్స్ వాటర్ అవుట్ఫ్లో వెళ్తుంది. టోటల్గా ఇన్ఫ్లో అయితే 8-10 ఇన్ఫ్లో వస్తుంది. దాంట్లో మళ్ళీ కెనాల్ కూడా ఓపెన్ చేసాము. కెనాల్లో నుంచి 80 క్యూసెక్స్ వెళ్తుంది అండ్ గేట్లో నుంచి 5-10 క్యూసెక్స్ వెళ్తుంది. సో టోటల్ కలిపి 590 క్యూసెక్స్ అవుట్ఫ్లో వెళ్తుంది. ఇన్ఫ్లో మాత్రము 8-10 క్యూసెక్స్ ఇన్ఫ్లో మాత్రం ఉందండి. గేట్ హైట్ వచ్చేసి 0.2 మీటర్స్. ఫోర్త్ గేట్ ఓపెన్ చేసాము. ఒకటే గేట్. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ నాలా ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి క్రమంగా వరద పెరుగుతోంది. ఎస్ఆర్ఎస్పీలోకి ప్రస్తుతం 2900 క్యూసెక్ల వరద వస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం భారీగా వరద నీరు చేరుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ సాయంత్రానికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయిలు అందిస్తారు. సాయిలు, ఏదైతే నిజామాబాద్ జిల్లాలో దాదాపు ఏదైతే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద భారీగానే వస్తుంది. అయితే ఈ 2-3 రోజులుగా కురుస్తున్న అడపాదడప కురుస్తున్న వర్షాలతోటి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వాటలతోటి అంటే నిన్నటి వరకు దాదాపు 1000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నది. ఒక్కసారిగా ఈరోజు 2400 క్యూసెక్కులకు పెరిగింది. అయితే మొత్తానికి ఈ ప్రాంతం అంతా ఇంకా పై ప్రాంతంలో అంతా కురుస్తున్న వర్షాలు ఇంకా జర ఎక్కువ కురసడంతో ఇక్కడ నీరు వస్తుందని చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ఉంది దాదాపు దాన్ని 80 టీఎంసీల ఏదైతే 80 టీఎంసీల నిల్వను ఇప్పటి వరకు దాదాపు 44 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దాదాపు 1091 అడుగుల ఏదైతే దీని నీటి సామర్థ్యం ఉందో ఇప్పుడు మనకు 1079 ఏదైతే ఆ ఫీట్ల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుందని చెప్పేసి మనకు అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు 1 గంటకు అందిన సమాచారం వరకు దాదాపు మనకు 2400 క్యూసెక్కులు మనకు నీళ్లు ఇన్ఫ్లో అనేది ఇంకా వస్తుంది. ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు అధికారులు చెప్తున్నారు. అయితే గతంలో మనకు ఇదే దాదాపు గత ఏడాది పోల్చి చూస్తే మనకు దాదాపు ఇది ఓవరాల్గా చూస్తే మనకు 1000 మనకు దాదాపు ఈ 80 టీఎంసీల ఉండేదాన్ని ఎక్కువగానే అంటే మరింత ఒక 60 టీఎంసీల వరకు నీరు చేరుకుంది. కానీ ఇప్పుడు అంతగా లేదు. ఇంకా 35 టీఎంసీల నీటి నిల్వ తక్కువగా ఉందనేది అధికారులు చెప్తున్నారు. ఇక కౌలాస్ నాలా ప్రాజెక్టు ఇక్కడ జుక్కల్ మండలంలో కౌలాస్ నాలా ప్రాజెక్టు కూడా మనకు 1 టీఎంసీకి నీటి నిల్వ సామర్థ్యం అది. అయితే దాంట్లో నీటి నిల్వ పూర్తిగా పెరగడంతో ఈరోజు ఒక గేటును వదిలారు. ఆ ఒక్క గేటును వదిలి దాదాపు 510 క్యూసెక్ల నీటిని దిగువ ఉన్న ఏదైతే కౌలాస్ వాగుకు నీటిని వదిలారు. అయితే అక్కడున్న మరింత అంటే ఆ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కానీ ఈ కామారెడ్డి ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కానీ అక్కడ నీరు వరద పెరుగుతుందని చెప్పేసి అధికారులు ఈరోజు హుటాహుటిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు తర్వాత ఏఈలు వాళ్ళంతా అక్కడికి చేరుకొని నిల్వ సామర్థ్యాన్ని ఉంచి ఏదైతే దాని సామర్థ్యానికి తగ్గట్టుగా నిల్వను ఉంచి మిగతా నీటిని కిందికి వదులుతున్నారు. అయితే
ఇక్కడ కింది భాగంలో ఏదైతే పశువుల కాపర్లు కానీ తర్వాత ఇది గొర్రెల కాపర్లు కానీ తర్వాత చేపలు పట్టే వాళ్ళు కానీ ఆ ప్రాంతం అంతా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా జాలర్లు చేపలు పట్టడానికి కానీ వెళ్ళరాదు అని చెప్పేసి అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక పోచారం ప్రాజెక్టులో కూడా 1 టీఎంసీ నీరు అది కెపాసిటీ అయితే దాంట్లో కూడా అంటే ఎక్కువగా నీరు ఇన్ఫ్లో రావడం లేదు, కానీ ఇప్పుడున్న సామర్థ్యానికి మాత్రం 1 టీఎంసీ నీటికి నిల్వగా అది ఉంది. అక్కడ గేట్లు ఎత్తాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా ఎక్కువ వరద వస్తే మాత్రం ఎత్తే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇక నిజాం సాగర్లో దాదాపు అది 17 టీఎంసీల కెపాసిటీ నీటి మట్టం. ఇప్పటి వరకు మనకు 12 టీఎంసీల వరకు నీరు ఉంది. అయితే అక్కడ ఇన్ఫ్లో మాత్రం ఎక్కువగా ఏం లేదు. ఇంకా ఈ 2-3 రోజులుగా ఎక్కువగా వర్షాలు పడితే మాత్రం అటు నిజాం సాగర్ కానీ పోచారం ప్రాజెక్టు కానీ కౌలాస్నాల కానీ తర్వాత ఇక మహారాష్ట్రలో ఎక్కువగా వర్షాలు పడితే మాత్రం ఎస్ఆర్ఎస్పి పూర్తిగా ఈ ప్రాజెక్టులు ఇంకా అంటే ఇన్ఫ్లో పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు అధికారులు చెప్తున్నారు. ఈ ఏదైతే ఉన్న చిన్న చిన్న చెరువులు కానీ కుంటలు కానీ మొన్న పడ్డ వర్షాలకు తర్వాత ఇప్పుడు 2 రోజులుగా కురుస్తున్న అడపదడప వర్షాలకు కొద్దిగా జలకళను సంతరించుకున్నాయని చెప్పేసి